పయ్యవుల పద్దుపై ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని వ్యాఖ్యానించింది. అయితే అమరావతి అభివృద్ధి, స్వయం సమృద్ధి, పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా మరింత కేటాయింపులు చేసుంటే బాగుంటేదని పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబిరెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో 2026, 2027 సంబంధించి బడ్జెట్ని అయితే మాత్రం మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మూడోసారి ప్రవేశపెట్టారు. దీనిలో ప్రధానంగా ఆయన చెప్పుకొచ్చిన అంశం ఏంటంటే ఇది జమా ఖర్చుల లెక్క కాదు, ప్రజల ఆశలు నెరవేర్చే పద్దు అని ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ పట్ల అయితే మాత్రం ప్రస్తుతం అంటే ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా అయితే మాత్రం ఈ బడ్జెట్ ఉండబోతోంది అనేది నిపుణుల అంచనా. అయితే మనతో పాటు ఈ బడ్జెట్కి సంబంధించి తన అభిప్రాయం తెలపడానికి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరిన్ని అంశాలు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది సార్ ఇవాళ ఏదైతే మంత్రి పయ్యావుల కేసు ఏదైతే అభివర్ణించారో మీకేమనిపిస్తుంది? మరి మన ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొట్టమొదటగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ బడ్జెట్ అనేది అంకెల గారడి కాదు, ఇది రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా జోడెద్దుల్లాగా బండిని పరిగెత్తిస్తాయి అని చెప్పారు. మరి బడ్జెట్ యొక్క ప్రతిపాదనలు కనుక చూసినట్లయితే మనం ఈ బడ్జెట్లో మొత్తం మనకి 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. దీంట్లో రెవెన్యూ వ్యయమే 2,56,143 కోట్లు ఉంది. మరి ఇక్కడ ద్రవ్యలోటు అనేది 75,000 కోట్ల పైనే ఉంది. ద్రవ్యలోటు అంటే బడ్జెట్లో 25% ద్రవ్యలోటే ఉంది. బడ్జెట్లో ఇంత ద్రవ్యలోటు అనేది పూర్తి చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకనంటే ఇదంతా కూడా ఈ 75,000 కోట్లు మళ్ళీ తిరిగి ప్రజల మీదే పన్నుల రూపంలో వేసే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ మీద విపరీతమైన పన్నులు వేశారు బడ్జెట్కి అందనంత విధంగా. అదేవిధంగా విద్యుత్ మీద కూడా విపరీతమైన పన్నులు వేశారు. మరి ఈ 75,000 కోట్లు ఏ విధంగా భర్తీ చేస్తారో అంటే మేము ప్రజల మీద పన్నులు వేయము, దీన్ని అప్పుల ద్వారా భర్తీ చేస్తామని అయినా చెప్పచ్చు. అప్పుల ద్వారా భర్తీ చేసిన ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఎవరిసి ఉంటుంది? ఫైనల్గా ప్రజల మీద పడేది. అది వాళ్ళు సొంతంగా ఏం పే చేయరు కదా. టీచర్స్ యూనియన్లన్నీ గగ్గోలు పెడుతున్నాయి 1 నెల రోజుల నుంచి. మాకు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఎరియర్స్ 30,000 కోట్లు ఉన్నాయి అంటున్నారు. నువ్వు ఇవాళ బడ్జెట్లో అలాట్ చేసింది 32,000 కోట్లు. మరి ఆ బకాయిలు ఇస్తావా? ఇస్తే ఈ ఉన్న బడ్జెట్ మొత్తం బకాయిలకి వెళ్ళిపోతుంది 30,000 కోట్లు. మరి ఏ విధంగా నువ్వు విద్యను అభివృద్ధి చేస్తావు? పయ్యావుల కేశవ్ గారు చెబుతా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది, ఒక్కసారే సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు అన్నారు. మరి గత ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ పెట్టిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కింద పోయిన మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి ఒక అవగాహన అనేది తీసుకొచ్చారు. కానీ ఇవాళ 2 సంవత్సరాలు దాటిపోయిన కొత్త ప్రభుత్వం వచ్చి మరి అటువంటి కార్యక్రమం ఇంటర్నేషనల్గా మన పిల్లల్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఏది రూపొందించలేకపోయారు. మరి ఎక్కడ మీరు విద్యకి కేటాయించింది, ఎక్కడ విద్యను మీరు అభివృద్ధి చేస్తున్నారు? మనం తెలుగు మీడియం, నో డౌట్ మాతృభాషలోనే విద్యాబోధన అనేది జరగాల్సిందే. కానీ ఎప్పుడది మన దేశంలో చదువుకున్న వాళ్ళకి, మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలకి గ్యారంటీగా ఇస్తాము అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తెలుగు మీడియమే పెట్టు, తెలుగులో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలను, తప్పులేదు అసలు అది. కానీ ఇవాళ మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాం? అమెరికాలో వీసాలు తగ్గిస్తున్నాం అనగానే ఇక్కడ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ గగ్గోలు పెడుతున్నారు, వీసాలు తగ్గిస్తే ఎట్లా మా పిల్లలు వెళ్ళాలని. అంటే ఏంటి? వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ డాక్టర్లని, ఇంజనీర్లని, స్కిల్డ్ పర్సన్స్ని మనం తయారు చేసి మీరందరూ అమెరికా బోండరని అక్కడ తోలేస్తున్నాం. అది ప్రాక్టికల్గా జరుగుతుంది. పరిశ్రమలకు సంబంధించి అంటే సీఎం చంద్రబాబు విజన్ ఏదైతే ఉందో అంటే పరిశ్రమలు రావాలి, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అలా ఆయన విజన్ ఉంది. సో దానికి సంబంధించి అంటే పరిశ్రమల తోడ్పాటుకు సంబంధించి ఎటువంటి బడ్జెట్ని ఇచ్చారు, దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఓకే, మరి ముఖ్యమంత్రి గారు ఏం చెబుతున్నారు? నేను పారిశ్రామికంగా వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తాను అని చెప్తున్నారు. మరి అటువంటి దానికి ఈ బడ్జెట్లో కేటాయించింది కనుక చూసినట్లయితే
3,000 కోట్లు కేటాయించారు. 3,000 కోట్లు అంటే ఎంతండి? 1%. 3,000 కోట్లు అంటే 1%. మరి పరిశ్రమలను అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు 1%తో ఏం చేయగలం అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. ఉత్పత్తి పరిశ్రమలు అనేవి పెరిగినప్పుడే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఉత్పత్తి పరిశ్రమలు పెరగకుండా వ్యాపారం అభివృద్ధి చేస్తాము అంటే ఉద్యోగాలు అనేవి రావు. కాబట్టి పరిశ్రమలకు నిజంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఆ పరిశ్రమలను కూడా ఎక్కడ నిర్మించాలంటే వ్యవసాయానికి పనికిరాని భూములు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి చోట కనుక పరిశ్రమలు పెట్టినట్టయితే ఆ భూముల్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది. మనకు వ్యవసాయ భూముల్ని పాడు చేయకుండా కూడా ఉండొచ్చు. ఇది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో అయితే మాత్రం అంటే అమరావతి అభివృద్ధి చెందాలంటే మరింత కేటాయింపులు చేయాల్సి ఉందని, అదేవిధంగా స్వయం సమృద్ధికి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనకి వీటి మీద మరింత కేటాయించుంటే మరింత బాగుండేదని కూడా సాంబిరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రానున్న కాలంలో మరింత అంటే బడ్జెట్లో మరింత కేటాయింపులు జరిపితేనే రాష్ట్ర అభివృద్ధి మరింత జరుగుతుందని ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.